హాయ్ హలో నమస్తే అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నా. ఈరోజు రెసిపీ వచ్చి దలియా అండి. అదే బ్రోకెన్ వీట్ అంటారు కదా, పెద్ద గోధుమ రవ్వ అన్నమాట. బరువు తగ్గాలి అనుకునే వారికి బెస్ట్ రెసిపీ అని అయితే చెప్పొచ్చండి. చాలా అంటే చాలా హెల్ప్ అవుతుంది. మనకి మంచి ప్రోటీన్స్ అయితే ఉంటాయి. ఈ దలియా అనేది ఫైబర్ ఫుడ్ కావడం వలన కొంచెం తిన్నా కూడా ఎక్కువసేపు ఆకలి అనేదే ఉండదు. దీనివల్ల జంక్ ఫుడ్కి కూడా దూరంగా ఉండొచ్చు. అయితే దీన్నైతే మనం బ్రేక్ఫాస్ట్లోకైనా, లంచ్లోకైనా, అలాగే డిన్నర్లోకైనా రోజులో ఒక్కసారైనా తీసుకుంటే చాలా మంచిది. ఈ దలియా అనేది షుగర్ పేషెంట్స్ తీసుకుంటే చాలా మంచిదండి. షుగర్ కంట్రోల్లో ఉంటుంది. అయితే ఈ దలియాని ఎలా ప్రిపేర్ చేయాలో ప్రాసెస్లోకి అయితే వెళ్ళిపోదాం. ఇప్పుడు మనం రైస్ అయితే ఎలా తీసుకొని బాగా వాష్ చేసి నానబెట్టుకుంటామో, అలాగే దీన్ని కూడా 1-2 టైమ్స్ కొంచెం వాష్ చేసుకొని ఒక 10-15 మినిట్స్ నానబెట్టుకోవాలండి. ఇది సేమ్ రైస్ లాగే ఎక్కువ టైం తీసుకుంటుంది అన్నమాట ఉడకడానికి కూడా. ఇలా నానబెట్టి సైడ్కి అయితే పెట్టేసుకున్నాను. దీన్ని చాలా రకాలుగా తయారు చేసుకోవచ్చు. దీనిలో ఆకుకూరలు లేదంటే ఎన్ని వెజిటేబుల్స్ కావాలంటే అన్ని వెజిటేబుల్స్ వేసుకోవచ్చు. కొంచెం పప్పు కూడా యాడ్ చేసి కిచిడీలా తీసుకోవచ్చు. ఎలా తీసుకున్నా కూడా చాలా మంచిది. నేనైతే కొంచెం వెజిటేబుల్ దలియా అయితే తయారు చేస్తున్నాను. ఫస్ట్ అయితే 2 స్పూన్స్ ఆయిల్, 1 స్పూన్ గీ అయితే తీసుకున్నాను. అలాగే కొంచెం జీలకర్ర వేసుకొని నా దగ్గర కొన్ని వెజిటేబుల్స్తో నేనైతే తయారు చేసుకుంటున్నాను. ఇది పిల్లలకు కూడా చాలా మంచిది పెట్టడం వల్ల. అందుకోసమని కొంచెం కలర్ఫుల్గా వాళ్ళకి హెల్తీగా ఉండడం కోసం నేనైతే కొన్ని వెజిటేబుల్స్ని తీసుకున్నాను. అందులో ఆనియన్స్ అయితే కొంచెం ఫ్రై చేసుకొని, అలాగే చిన్నగా కట్ చేసుకున్న క్యారెట్ పీసెస్, అలాగే మటర్, అదే గ్రీన్ పీస్ ఉంటాయి కదా, ఆ గ్రీన్ పీస్, అలాగే క్యాప్సికమ్ కూడా వేసుకున్నాను. ఇందులో మీరు కాజు కానీ లేదంటే పాలకూర కానీ మెంతికూర కానీ వేసుకున్నా కూడా చాలా బాగుంటుందండి. ఇప్పుడైతే నేను ఇది కడాయిలో చేస్తున్నాను కదా, కడాయిలో కాకుండా కుక్కర్లో అయితే ఇంకా తొందరగా అవుతుందన్నమాట. కడాయిలో కొంచెం టైం అయితే పడుతుంది ఉడకడానికి. ఈ వెజిటేబుల్స్ అన్నీ కూడా వేసుకొని కాసేపు మూత పెట్టయితే, అంటే సాల్ట్ వేసుకుంటే తొందరగా మెత్తబడతాయి కదా, సాల్ట్ అయితే వేసుకొని కాసేపు ఒక 5 నిమిషాలు మూత అయితే పెట్టేసుకుంటాను. తర్వాత ఇందులోకి మీరు స్పైసెస్ ఏవైనా యాడ్ చేసుకోవాలి అంటే, దలియా పులావ్లా తయారు చేసుకోవాలి అనుకుంటే హోల్ గరం మసాలాను వేసుకోవచ్చు. అల్లం వెల్లుల్లి పేస్ట్ని కూడా వేసుకోవచ్చు. ఇలాగే నార్మల్గా సింపుల్గా కావాలి అనుకుంటే ఇలా కొన్ని వెజిటేబుల్తో వేసుకొని ఇలా మెత్తబడిపోయాకైతే అందులో కొంచెం పసుపు, అలాగే నేనైతే కొంచెం క్యాప్సికమ్ వేసుకున్నాను కాబట్టి పచ్చిమిరపకాయలు మీరు యాడ్ చేసుకోవచ్చు. నేను పచ్చిమిరపకాయ కూడా యాడ్ చేయట్లేదు, కారాన్ని కూడా యూజ్ చేయట్లేదు. ఇంకా చిన్నపిల్లలకు పెడతాను అనే ఉద్దేశంతో ఇంకా అలాగే అందులో కొంచెం పసుపు అయితే వేసేసుకున్నా. అంతని కూడా కలుపుకొని బాగా కొంచెం సాఫ్ట్గా అయ్యేటట్టు వేసుకొని, మనం కడిగిన పక్కన పెట్టుకున్న ఈ గోధుమ రవ్వను కూడా అందులో వేసుకొని ఒక 2-3 నిమిషాలు బాగా కొంచెం వేయించుకోవాలి. వేయించుకున్నాకైతే మనం ఒక గ్లాస్ రైస్కి 2 గ్లాసుల రైస్ అయితే వాటర్ అయితే కుక్కర్లో పెడతాం కదా, అలాగే వీటిని కూడా నేనైతే ఒక గ్లాస్ తీసుకున్నాను కదండి ఈ గోధుమ రవ్వ, దానికి 3 గ్లాసులు వాటర్ అయితే నేను యాడ్ చేసుకుంటున్నాను అనమాట. ఇది కొంచెం చెప్తున్నాను కదా, టైం అయితే పడుతుంది. మీరైతే కుక్కర్లో ప్రిపేర్ చేసుకుంటే ఇంకా బాగుంటుంది. కొంచెం ఫ్లేవర్ కోసం అయితే నేను గరం మసాలా పౌడర్ని యాడ్ చేసుకున్నాను. ఇదైతే ఎర్లీ మార్నింగ్ తీసుకోవడం వలన రోజంతా కూడా యాక్టివ్గా ఉంటామని నేనైతే తెలుసుకొని మీకు చెప్తున్నాను అనమాట. ఇది నేను ప్రిపేర్ చేస్తూ ఉంటాను, కానీ బెనిఫిట్స్ అయితే నాకు మంచిది అని తెలుసు. ఎందుకంటే ఇక్కడ రాజస్థాన్, హర్యానా, ఈ గుజరాత్ వాళ్ళు, ఎంపీ వాళ్ళు బాగా ప్రిపేర్ చేస్తుంటారు. ఏంటి అంటే ఇది చాలా హెల్తీ అని చెప్తారు కదా, దానివల్ల నాకు కొంచెం అలా అలవాటైందనమాట. ఇది ఇలాగే కాకుండా ఇంకా ఓన్లీ మనం రైస్ చేస్తాం కదా, ఆ రైస్లా కూడా చేసుకోవచ్చు. రైస్లో చేసుకొని ఎప్పటిలాగే పప్పు కర్రీతో కూడా తినచ్చు దీన్ని. ఇలా 3 గ్లాసులు వాటర్ అయితే వేసుకొని మూత అయితే పెట్టేసుకున్నాను. తర్వాత చూస్తున్నారు కదా, ఓపెన్ చేశాక ఇలా మొత్తంగా ఉడికిపోయింది. కొంచెం వాటర్
వాటర్ లేకుండా నేను తయారు చేసుకుంటున్నాను. కొంచెం లిక్విడ్లా కావాలంటే అదే చెప్పాను కదా, కిచిడీలా కావాలి అనుకుంటే కూడా ఇలా లూజ్గా కూడా తినచ్చు. ఇంకొంచెం ఇలా ఉండేటప్పుడే స్టవ్ అయితే ఆఫ్ చేసుకొని మూత పెట్టామంటే కొంచెం డ్రైగా అయితే అయిపోతుంది. చూస్తున్నారు కదా, చక్కగా చాలా హెల్తీగా రెడీ అయితే అయిపోయింది. ఇది బరువు తగ్గాలి అనుకునే వాళ్ళు, మీకు కూడా యూజ్ అవుతుంది అనే ఉద్దేశంతో అయితే ఈ వీడియో అయితే అప్లోడ్ చేస్తున్నాను. మీకు నచ్చితే ఒక లైక్ అయితే చేయండి. ఈ రెసిపీని ఇలాగే కాకుండా నైట్ టైం అయితే నేను బెల్లం పాలతో కూడా తయారు చేస్తూ ఉంటానన్నమాట, స్వీట్గా. అది కూడా చాలా బాగుంటుంది. ఇంకోసారి ఆ రెసిపీని అయితే అప్లోడ్ చేస్తాను. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. ఇది చాలా రకాలుగా తయారు చేసుకోవచ్చు అని చెప్పాను కదా, మీకు నచ్చిన విధంగా తయారు చేసుకోండి. ఇలా కూడా ఒకసారి ట్రై చేసి చూడండి, మీకు తప్పకుండా నచ్చుతుంది. అలాగే మీకు నా రెసిపీలు నచ్చినట్లయితే ఒక చిన్న లైక్ అయితే ఇవ్వండి. అలాగే మరిన్ని హెల్తీ రెసిపీస్ కోసం సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.